మామూలుగా జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ శాతం బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటారు. కొద్దిపాటి చలిని కూడా మన శరీరం భరించలేదు. ఇక స్నానం జోలికి వెళ్లరు. జ్వరం వస్తే స్నానం చేయడం మంచిది కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే డాక్టర్లు చెప్తున్న ప్రకారం జ్వరం వచ్చినా కూడా స్నానం చేయవచ్చు. జ్వరం వచ్చిన వారు ఎలాంటి భయం లేకుండా స్నానం చేయవచ్చు. జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవద్దనేది కేవలం అపోహేనని, నిజానికి స్నానం చేస్తేనే మంచిదని అంటున్నారు. జ్వరం వచ్చినప్పుడు మామూలుగానే మన శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అది మందులతో నెమ్మదిగా తగ్గుతుంది. కానీ స్నానం చేయడం వల్ల వేడి త్వరగా తగ్గుతుంది. దీంతో జ్వరం త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇక జ్వరం వచ్చిన వారు వేడి నీటితో స్నానం చేయవచ్చు. తల స్నానం కూడా చేయవచ్చని, ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని వైద్యులు అంటున్నారు. స్నానం చేయడం వల్ల శరీరంలో ఉండే వేడి త్వరగా బయటకు వెళ్ళిపోతుంది. దీంతో శరీరం చల్లబడుతుంది. మందులతో అయితే నెమ్మదిగా జ్వరం తగ్గుతుంది. అయితే సర్జరీలు అయిన వారికి జ్వరం వస్తే మాత్రం స్నానం చేయరాదని అంటున్నారు. వేడి నీళ్లలో గుడ్డను ముంచి బాడీని తుడిస్తే సరిపోతుందని చెప్తున్నారు. కానీ ఇతర కారణాల వల్ల జ్వరం వస్తే మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి. దీంతో జ్వరం వేగంగా తగ్గుతుంది.